నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో మనం చాలా ఇంటర్వ్యూస్‌లో గోల్డ్ మ్యాన్‌లు అంటూ చూసాం. అసలు ఒళ్ళంతా బంగారమే. సో, ఈరోజు అందులో ఒకతను ఫ్రాడ్ అని తెలిసింది. ఇలాంటి వాళ్ళు 10 నుంచి ఒక 15, 20 మంది వరకు ఉన్నారట. ఈ గోల్డ్ మ్యాన్‌లు. వాళ్ళు నకిలీ బంగారాలేసుకొని నిజమైన బంగారంగా బిల్డప్ ఇస్తూ చాలామందికి తక్కువ రేటుకే మీకు బంగారం ఇప్పిస్తాము అని నమ్మబలికి డబ్బులు దోచుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఒకతను అరెస్ట్ అయ్యారు కూడా. ఏమంటారు ఇలాంటి వాళ్ళ కోసం? ఇది వాళ్ళు మోసం చేయాలి అని అనుకుని కావాలని. కావాలని రెండో వాళ్ళని నమ్మించడం కోసం వాళ్ళు అలా గోల్డ్ వేసుకుని తిరుగుతారు. మామూలుగా అసలు ఇలా నమ్మించకుండా గోల్డ్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేయకుండా ఉండేవాళ్ళు కూడా గోల్డ్ వేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ దగ్గర ఉందే వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. లేడీస్ వేసుకుని తిరిగినట్టే జెంట్స్ కూడా వేసుకుని తిరుగుతారు. అసలు ఒకప్పుడు మన పురాతన కాలం దగ్గరికి వెళ్తే గనక రాజులు వాళ్ళు చాలా నగలు వేసుకునేవాళ్ళు, మగవాళ్ళు కూడా. అవును, రాజులు మంచి మంచి పర్ల్స్ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇయర్ రింగ్స్ నేను నా చిన్నప్పుడు చూసాను, నేను ఇయర్ రింగ్స్ ఉన్నవాళ్ళు కూడా. ఇప్పుడు కింద చెవులు కుట్టించుకునేవాళ్ళు అంట చాలా పాత రోజుల్లో. అది పోయి 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 ఏమైంది అంటే ఈ పైన పోగు గుట్టిస్తుంటారు, వాళ్ళని చెవి పోగోళ్ళు అని అంటుంటారు కొంతమంది. అంటే అది ఎలా చివరికి ఎవాల్వ్ అయిందంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు చనిపోతున్నారు అనుకో, చెవి గుట్టిస్తాము అని చెప్పి మొక్కుకున్న తర్వాత ఈ బిడ్డ బతికాడు అనుకో చెవి గుట్టించటం. అలాగే అతనికి ఏ ప్రమాదం రాకపోయినప్పటికీ కూడా చెవి గుట్టిస్తే ప్రమాదం జరగదు అనే ఒక నమ్మకంతో చెవి గుట్టిస్తారు మగపిల్లలకు కూడా. వాళ్ళని గుర్తుకి చెవిపోగు వెంకటేశ్వరరావును, చెవిపోగు శ్రీనివాసరావును అంటూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎవరిని మోసం చేసేవి కాదు, వాళ్ళకి ఏదో ఒక నమ్మకం ఉంటుందో వేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది జెంట్స్ ఖచ్చితంగా గొలుసు లేకోకుండా ఉండవు, ఉంగరాలు ఎలాగూ ఉంటాయి, గడియారం స్ట్రాపులు గోల్డ్ గడియారాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, చేతులకు కడియాలు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, మేము బంగారం వ్యాపారం చేస్తున్నాము, మాకు బంగారం చాలా చౌకగా వచ్చింది, అందుకే మేము ఇంత బంగారం వేసుకోగలుగుతున్నాము అని చెప్పి నమ్మించి మీకు కూడా కస్టమ్స్ జిఎస్టీలు ఏమీ లేకోకుండా గోల్డ్ ఇస్తాము అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే అప్పులు తీసుకోవడానికి కూడా వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం చూపించి, ఇదిగో నా దగ్గర ఇంత బంగారం ఉంది, కాకపోతే ఈ సెంటిమెంటు ఇవి నేను తీయను, నాకు డబ్బులు అవసరం ఉంది, ఒకవేళ అంతగా అయితే కనుక నేను గోల్డ్ అమ్మైనా మీ అప్పు తీరుస్తాను అనే ఒక నమ్మబలకటం కోసం ఇవన్నీ. పైగా నాకు సీఎం తెలుసు, నాకు పోలీస్ కమిషనర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి ఈ సూర్య అని గోల్డ్ మ్యాన్ సూర్య ఒకసారి నాకు ఎక్కడో ఇంటర్వ్యూలో కలిస్తే అదంతా నిజమైన బంగారమేనా అని అడిగాను నేను. అడిగితే కోపం వచ్చేసింది అబ్బాయికి. ఎలా కనిపిస్తున్నాను నేనండి మీకు, మీరు పెద్దవాళ్ళని నేనేమి అనట్లేదు మిమ్మల్ని, అదే నా ఏజ్ వాళ్ళు అంటే కనుక 2 కొట్టేవాడిని, అది ఇదేం చాలా సీరియస్ అయిపోయాడు. నేను అడిగాను, అసలు అంత బంగారము ఉన్నవాళ్ళు ఇట్లా రోడ్ల మీద తిరగడం సేఫ్టీ కాదు అంటే, నాకు 2 బాడీ గార్డ్స్ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే బిల్డప్ అనమాట, బిల్డప్ అవ్వాలి అంటారు. ఇంతకు ముందంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది తక్కువ ఉండేవారట. ఇప్పుడు ఇలాంటి పేరు చెప్పుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడం, క్రేజ్ సంపాదించుకోవడం, మరీ ముఖ్యంగా అలా వేసుకుని తిరిగితేనంట ఎక్కువ కట్నం వసూలు చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. అదే వీటి కోసమే అది రోల్డ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ. అయితే అసలు నిజంగా అతను ఒక ఇష్టం కొద్దీ ఒక ప్యాషన్ తోటి గోల్డ్ వేసుకోవటం నా దృష్టిలో తప్పు కాదు. అది రియల్ గోల్డా రోల్డ్ గోల్డా కూడా మనకు సంబంధం లేని విషయం. కానీ ఆ గోల్డ్ చూపించి వ్యాపారం చేయాలనుకున్నాడే అక్కడ అబ్జెక్షన్. అసలు మామూలుగా అయితే అతను ఇంటర్వ్యూలకు ఎందుకు వస్తాడు, ఇది చూపించి మోసం చేయాలని అనుకోకపోతే ఓ పాపులారిటీ తీసుకొచ్చుకోవాలనే కదా ఇదంతా. లేకపోతే అసలు ఎందుకు వస్తాడు? ఇష్టానికి వేసుకున్నాడు అనుకో, పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు లేదు రోజువారీగా కూడా వేసుకుని తిరుగుతానంటే ఎవరు కాదంటారు? బంగారం ఇష్టపడని ఆడవాళ్ళు ఉంటారా? సాధారణంగా మాట్లాడుకుంటూ అలా అని చెప్పి మనకున్న బంగారాన్ని అంతా వేసేసుకోము. రోజు సమయం సందర్భం బట్టి రెడీ అవుతూ ఉంటాం. అంతేగాని బంగారం వద్దు
ఇష్టం లేదు చిచ్చి అనేవాళ్ళు ఎవరు ఉంటారు? ఉంటే కూడా ఉండొచ్చు, అది వాళ్ళ వ్యక్తి. అంటే మనం సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వాటిని ధరిస్తూ ఉంటాం కదా అని అంటున్నా నేను. ఇప్పుడు ఇంతేసి బంగారం ఎక్కడ మోయగలం? పనుల మీద తిరిగే వాళ్ళం. ఇప్పుడు మీరు మీరు 4 ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా వేసుకుని రాగలుగుతారా? షో చేయడానికి చూపించడానికి తప్పితే. అవును, అక్కడ అతను ఏంటి అంటే ఇతని దగ్గర ఇంత గోల్డ్ ఉంది అంటేనే కదా నమ్ముతారు వేరే వాళ్ళు, అందుకోసం అని చెప్పి అతను బిల్డప్ ఇచ్చాడు అనమాట. అంత బొంబాయి స్టోరీ. సో ఎనీవే, జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మోసపోయే జనాలు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ఇప్పుడు డబ్బు ఇచ్చిన తర్వాత డబ్బు వెనక్కి రాలేదనుకోండి, బాధపడాల్సి వస్తుంది కదా. అందుకోసం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, తక్కువ రేటుకి బంగారం ఇప్పిస్తాను అంటే ఎంత తక్కువకి ఇప్పిస్తారు? ఓ 20%, 30% తక్కువకి ఇప్పిస్తారు అనుకుందాం. అలా కాకుండా మీరు షాప్కి వెళ్ళి కొనుక్కున్నారనుకోండి, మీరు షాప్ వాళ్ళని అడగటానికి ఉంటుంది. ఇప్పుడు ఇతను ఉన్నాడు అనుకోండి, ఇతని దగ్గర బిల్లు ఏమీ ఉండవు, అందుకోసమే కదా తక్కువ రేటు. అసలు ఇప్పుడు ఒకవేళ బంగారమే సరైంది కాదు అని కాకి బంగారం ఇచ్చాడు అనుకోండి, ఎవరిని అడుగుతారు మీరు వెళ్ళి? అట్లా ఏదో జరిగింది, వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తేనే తీగలాగితే డొంక. ఇంకా భూ వివాదాలు ఏమైనా ఉంటే, నాకు ఇంత పలుకుబడి ఉంది, నాకు ఇంత మంది తెలుసు, నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పుకుంటూ కూడా భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి భార్యాభర్తల మధ్య కలహాలు సర్ది చెప్తామని కూడా చెప్పి చాలా డబ్బులు వసూలు చేశారంట వీళ్ళు. ఒక గ్యాంగ్ ఉంటుంది, ముఠాలుగా ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మీకు ఎందుకు మేము చూసుకుంటాం, మాకు ఆ పోలీస్ తెలుసు, మాకు ఈ మినిస్టర్ తెలుసు, ఈ ఎమ్మెల్యే తెలుసు, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. జనాలు ఏంటంటే ఏమోలే పోలీస్ స్టేషన్కి వెళ్తే పరిష్కారం ఎప్పుడు అవుతుందో, అదే వీళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళు కదా, వీళ్ళ ఇంటికి పొద్దున్నే వెళ్ళి కూడా కూర్చోవచ్చు, మన ఇంట్లో మనిషి, మనకు దగ్గర మనిషి, ఇలా ఆలోచించి వీళ్ళు ఏంటంటే పాప ఇతను ఆశ్రయిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని అతను ఏమీ లేదు, పని పాట లేదు, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇదే తిరుగుడు, స్టూడియోలు వెంబడి తిరగడము, ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తా ఏం చేస్తున్నాడు, జనాల దగ్గర నుంచి డబ్బు. ఆ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి మంచి బట్టలు వేసుకుని ఉంటాడు, ఓ 2 పక్కన బాడీ గార్డ్స్ ఉన్నారు, తక్కువ చేస్తానండి. అదే కదా, మినిమం 30,000 ఇవ్వాలి. ఇవన్నీ చూసుకొని జాగ్రత్త, మరి గోల్డ్ ఎవరో ఒకళ్ళు వచ్చి మీద పడి తీసుకుపోతారు అని నేను ఏడ్పించడానికి అన్నా. నాకు తెలుసు అది రోల్డ్ గోల్డ్ అని తెలుసు, నాకు అర్థమైపోతుంది. ఎవరో ఒకరు ఇద్దరు వాట నిజమైన గోల్డ్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా 15-20 మంది అందరూ 1 గ్రామ్ గోల్డ్, డూప్లికేట్ గోల్డ్. షేక్పేట దగ్గర ఒక అతను ఉన్నాడు, అతను రియల్ గోల్డ్, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అతను ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీకి గోల్డ్ ఉంటది, అతను ఆ గోల్డ్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కానీ అతను ఈ గోల్డ్ వ్యాపారాలు ఏం చేయడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. అతనే పెద్ద ల్యాండ్ లార్డ్ అక్కడ. అతను కూడా గోల్డ్ మ్యాన్ అనే పిలుస్తుంటారు సరదాకి. అంటే వాళ్ళు వేసుకుంటారండి, వాళ్ళు అంతవరకునే ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అతను ఎప్పుడు ఇలా ఇంటర్వ్యూలు అయితే ఇవ్వడు, గోల్డ్ మ్యాన్, నాకు తెలిసిన గోల్డ్ మ్యాన్ ఇంటర్వ్యూలు ఇవ్వడు, ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటాడు. అయితే ఒకసారి ఎవరో ఇంటర్వ్యూ చేయటానికి వెళితే ఆ గోల్డ్ మ్యాన్ దగ్గరికి కూడా గోల్డ్ గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా ఆయన బిజినెస్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వివరాలు చాలా ఎక్కువ చెప్పాడనమాట. అయితే వీళ్ళు ఏంటి అంటే ఏదో ఒక వ్యాపారం చేయటం కోసం ఈ వేషాలన్నీ వేస్తున్నారు తప్పితే వేరే ఏమీ కాదు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇతను లోపలికి వెళ్ళాడు, ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరికైనా ఇలాంటి వాళ్ళపైన మీ అనుమానం ఉంటే గనక కంప్లైంట్ చేయండి. వీళ్ళకి గట్టిగా శిక్షలు పడతాయండి? పడతాయి, మోసం కింద వస్తుంది కదా అది, మోసం కింద వస్తుంది. 420 అదే చీటింగ్ అని. అంటే నాకు డౌట్ వస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఎలా తిరుగుతారు, భయం లేదా వీళ్ళకి ఏం జరుగుతుంది అని? ఓకే, సో ఏం చేయాలంటారు? ఏదో అంటారే మహానగరంలో మాయగాళ్ళు అని ఉంటారు. మనం ఇక్కడ ఒకటే, మనకి ఏమంటారు దాన్ని, పేరాశ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, నిజంగా డబ్బులు ఉంటే గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటాం. ఇప్పుడు మన బలహీనతే వాళ్ళ బలం అంతే. అందుకని ఏంటంటే మీకేదో తక్కువకు వస్తుంది అని మీరు వెళ్తే
ఇలాగే అవుద్ది. సో జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా సరే షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. అవును. థ్యాంక్ యూ అండి.